సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ మనం గోల్డ్ అండ్ సిల్వర్ ఎలా ఉన్నాయి, రేట్లు ఏంటి అనేది చూద్దాం. సో ఇంటర్నేషనల్గా ఇవాళ ఫస్ట్ టైము మళ్ళీ $5,000 దగ్గర గోల్డ్ ట్రేడ్ అవుతుంది. సో ఇది లాస్ట్ టైం చూసుకుంటే 4,700 దగ్గర నుంచి లాస్ట్ వీక్ క్లోజ్ అయింది. బట్ అక్కడి నుంచి కూడా 300 పాయింట్స్ పెరిగింది. అలాగే మనం చూసుకుంటే మనకి ఇండియన్ రేటు 1,33,000 దగ్గర నుంచి ఇప్పుడు లాస్ట్ 5 డేస్లోనే మళ్ళీ 1,55,000 దగ్గర వచ్చింది. సో ఇదేంటంటే మామూలుగా ఇంటర్నేషనల్గా కూడా మళ్ళీ అన్సర్టనిటీ రావటం, అలాగే ఈ ఎపిస్టిన్ ఫైల్స్ రిలీజ్ అవ్వటం వల్ల మళ్ళీ వరల్డ్ మొత్తం మళ్ళీ అన్సర్టనిటీ స్టేజ్కి వెళ్ళటం వల్ల ఈ గోల్డ్ మళ్ళీ 5,000 దగ్గరికి వచ్చింది. అలాగే సిల్వర్ తీసుకుంటే సిల్వర్ కూడా అంతకుముందు 4,22,000 దగ్గర నుంచి లో లెవెల్ వచ్చి 2,30,000 దగ్గరకు వచ్చింది మొన్న 2వ తారీఖు. మళ్ళీ ఆ తర్వాత ఈవెన్ 6వ తారీఖు కూడా 2,40,000 దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకుని ఇప్పుడు 2,60,70,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు ప్రజెంట్ 2,60,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ట్రెండ్ అయితే ఏంటంటే ఇక్కడ కూడా మనకి ట్రెండు సిల్వర్ అయితే బై అండ్ డిప్స్ లాగా కనపడుతుంది. సో ట్రెండ్ అయితే ఇంటర్నేషనల్గా చూసుకుంటే సిల్వర్ కూడా $78-79 దగ్గర ఉంది. సో గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ రిట్రేస్మెంట్ కనపడుతున్నాయి. సో అసలు ఏం జరుగుతుంది, మనం ఎందుకు ఈ గోల్డ్ సిల్వర్ మళ్ళీ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు ఏంటి, మళ్ళీ 2,30,000 వచ్చే అవకాశం ఉందా, లేకపోతే 3,30,000 మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎప్పుడు వస్తున్నాయి ఏంటని చూసుకుంటే ఇప్పుడు ఏంటంటే మేజర్గా అంతకుముందు ఉన్న అన్సర్టనిటీ ఏంటంటే ఈ గ్రీన్లాండ్ మీద ట్రంప్ గారు గ్రీన్లాండ్ మీద పడటం కానీ, లేకపోతే ఈ ఉక్రెయిన్ రష్యా ఇన్వాల్వ్మెంట్ కానీ, లేకపోతే ఇండియాకి సంబంధించి ట్రేడ్ డీల్ వర్క్ అవ్వకపోవటం, ఇవన్నీ అన్సర్టనిటీస్ ఉండేవి. ఇప్పుడు కమింగ్ టు ఇండియా పాయింట్కి వస్తే ఇండియాతో ఏంటంటే యూరోపియన్ యూనియన్ ట్రేడ్ డీల్ అయింది, అలాగే యూఎస్తో కూడా అయింది. దాదాపు 18% తగ్గింది. కాబట్టి ఇది ఒక మంచి పాజిటివ్ న్యూస్ కింద మనం తీసుకోవచ్చు. కాబట్టి అన్సర్టనిటీస్ అన్నీ కూడా కొంచెం తగ్గుతున్నాయి. అలానే దాని ఇంపాక్ట్ ఇంకా ఎఫ్ఐఎస్, డిఐఎస్ ఇంకా రాలేదు మార్కెట్లోకి. అలాగే ఇప్పుడు ఈ ఈక్విటీ మార్కెట్ చూసుకుంటే లాస్ట్ 3 డేస్ నుంచి కూడా మంచి ర్యాలీ వస్తుంది. సో ఇవాళ కూడా 26,800 170 పాయింట్స్ పెరిగాయి. కాబట్టి అంటే ఎఫ్ఐఎస్ ఈక్విటీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి కొంచెం గోల్డ్ మీద వాళ్ళ యొక్క ఫోకస్ తగ్గచ్చు. కాబట్టి ఏంటంటే గోల్డ్ ఇంకా స్టిల్ ఒక రేంజ్లో ఉంటుంది. సో 1,60,000 నుంచి 1,40,000 రేంజ్లో ఉండే ఛాన్సెస్ ఉంది. అలాగే సిల్వర్ కూడా 2,30,000 నుంచి 2,90,000 మొన్న లాస్ట్ డే 2,90,000 దాకా వెళ్ళింది. 4వ తారీఖు నాడు 2,96,000 దాకా వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఇంటర్నేషనల్ కూడా గోల్డ్ మీద సిల్వర్ మీద ప్రెషర్ ఉంది. సో 5,000 దగ్గర రెసిస్టెన్స్, అలాగే ఇక్కడ 78 దగ్గర డాలర్స్ దగ్గర రెసిస్టెన్స్ ఉంది సిల్వర్కి. సో సిల్వర్ ఏంటంటే అంతకుముందు $120 దాకా వెళ్ళింది. సో అలాంటిది ఇప్పుడు ఒకసారిగా $78 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇది $70 దగ్గర సపోర్ట్ ఉంది. అలాగే రెసిస్టెన్స్ తీసుకుంటే 90 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో మన ఇండియన్ మార్కెట్లో మాట్లాడాలంటే 2,30,000 ప్రీవియస్ సపోర్టు అది బ్రేక్ అవునంత వరకు కూడా బై అండ్ డిప్స్ లాగా పై రేంజ్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే హై తీసుకుంటే 2,90,000 వస్తుంది. క్రూడ్ ఆయిల్ తీసుకుంటే ప్రజెంట్ క్రూడ్ ఆయిల్ వచ్చి 5,784 దగ్గర ట్రేడ్ అవుతుంది, 5,700 దగ్గర. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇరాన్ అలాగే యుఎస్ వీళ్ళిద్దరికీ కూడా ఒక కమ్యూనికేషన్ డెవలప్ అయింది, అణు ఒప్పందం మీద మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే ఇంటర్నేషనల్గా కొంత అన్సర్టనిటీ అయితే క్లారిటీ వచ్చి తగ్గే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో దాని ఇంపాక్ట్ ఇప్పుడు మార్కెట్ మీద కూడా మనకి అర్థమవుతుంది. సో అందువల్ల ఏంటంటే మనం దీన్ని ఈ క్రూడ్ ఆయిల్ వచ్చి రేంజ్లో ఉంటుంది. ఇది కూడా 5,600 నుంచి 600 రేంజ్. సో అలాగే మనం ఇంటర్నేషనల్గా చూసుకున్న ఇదే రేంజ్ కనపడుతుంది. సో క్రూడ్ ఆయిల్ వచ్చి $68 దగ్గర ఉంది. సో ఇది 62, ఇంతకుముందు $60 దగ్గర ఉండేది. ఇది కూడా స్లోగా డౌన్ ట్రెండ్లోకి వచ్చేసే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో మేజర్ సపోర్ట్స్ కూడా ఇక్కడ
తీసుకుంటే 56,000 మేజర్ సపోర్ట్స్ కనపడుతున్నాయి. సో ఇదండి క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్. సో కమోడిటీస్ మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఈ టైంలో ఏది బెస్ట్ ఎలాంటివి అంటే మీకు ఈ గోల్డ్ బీస్ అలాగే సిల్వర్ బీస్ ఈ 2 బాగున్నాయి. సో గోల్డ్ బీస్ వచ్చి ప్రెజెంట్ 127 దగ్గర ఉంది. అలాగే సిల్వర్ బీస్ వచ్చి 243 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చి మంచి బీస్లో ఇన్వెస్ట్ చేయటం కానీ లేకపోతే డిజిటల్లో కొంటానంటే ఈ గోల్డ్ సిల్వర్ తీసుకొని చేసుకోవచ్చు. కాదు నేను బిస్కెట్ తీసుకుంటానన్నా కాయిన్స్ తీసుకుంటానన్నా 24 తీసుకోవటం వల్ల ఒక అడ్వాంటేజ్ కనపడుతుంది. సో ఏదన్నా ఉంటే మాకు ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు మేము సర్వీస్ అది అప్డేట్ అది ఇస్తుంటాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.